ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం ముద్రల గురించి తెలుసుకుందాం. ఈ ముద్ర చేసి జలముద్ర అంటారండి. ఈ ముద్ర చేసే విధానం చూపిస్తాను, ఒకసారి చూడండి. మన యొక్క బొటన వేలుని చిటికెన వేలికి దగ్గరగా ఉంచుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఉంచాలి. మిగతా 3 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, అదే విధంగా రింగ్ ఫింగర్ ని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ 2 వేళ్ళు వచ్చేసి కొంచెం గుండ్రంగా ఉండే విధంగా ఉంచుకోవాలి. అదే విధంగా ఈ రెండో చేతులు కూడా సేమ్ అలానే ఉంచుకొని పెట్టుకోవాలి. ఈ 2 చేతులని మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే సమయం రోజు ఉదయం గాని, సాయంత్రం గాని 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఈ ముద్రని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర వలన మనకి ఉపయోగాలు: ఈ ముద్ర శరీరంలోని జలతత్వాన్ని పెంచి సరిచేయును. దీని క్రమం తప్పగా సాధన చేయడం ద్వారా శరీరంలో జలాంశము లోపించి వలన వచ్చే వ్యాధులన్నీ నయం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా సాధన చేయవచ్చు. మన శరీరంలో పొడిదనాన్ని తగ్గించి చెమ్మదనాన్ని కలిగించును. అంటే పొడిగా ఉన్న తత్వం తగ్గించి ఈ జలముద్ర చేయటం వల్ల చెమ్మదనాన్ని పెంచుతుంది. శరీరంలో జలాంశము లోపిస్తే రక్త స్వచ్ఛతలో తేడా రావచ్చు. ఈ ముద్ర అటువంటి లోపాన్ని తొలగించును. గ్యాస్ట్రో ఎంటరిటిస్, కండరాలు కుంచుకుపోవటము, బిగుసుకుపోవటము వలన వచ్చే నొప్పుల నుండి కూడా ఈ ముద్ర తగ్గిస్తుంది అన్నమాట. రక్త సంబంధ వ్యాధులు, రక్తహీనత, మొటిమలు, శరీరముల వేడి, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది ఈ ముద్ర చేయటం వల్ల. ప్రాణశక్తి పెరిగి బరువు తగ్గుటకు మంచి సహాయకారి. ఈ ముద్ర అనుదినం సాధన చేసిన ముఖము కాంతివంతంగా మారుతుంది. స్నానానికి ముందు 5 నిమిషాల పాటు ఈ సాధన చేసిన జుట్టు నెరవటం అనేది తగ్గుతుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. నోటిలో లాలాజలము ఊరుటకు ఈ ముద్ర ఉపకారి. జీర్ణశక్తి పెరిగి కడుపులో వచ్చే అంటువ్యాధులు గాని ఈ ముద్ర సాధన వలన సమసిపోతుంది. పచ్చకామెరులకు ఈ ముద్ర మంచిది. మూత్రపిండాల సంబంధ వ్యాధులు గాని, అతి దాహం గాని, పొడి కళ్ళు సమస్య, పొడి దగ్గు, పొడి చర్మము, చర్మం పగలటము వంటి సమస్యలకు, ఆస్టియో ఆర్థరైటిస్, రుచి లేకపోతా ఉంటుంది. మనకి నాలుక ఒక్కోసారి ఏం తీసుకుంటున్నా ఆహారం రుచి తెలియకుండా ఉంటుంది. అలాంటి సమస్య నుంచి కూడా ఈ ముద్ర సాధన చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చర్మ సంబంధమైనటువంటి దద్దుర్లు గాని, దురదలు గాని ఇలాంటి వాటికి ఎంతగానో ఈ ముద్ర సహాయపడుతుంది. ఈ ముద్ర మనకి మానసికంగా అంటే ఈ ముద్ర సాధన చేయడం వల్ల శాంతి లభిస్తుంది. ఈ ముద్ర ధ్యానానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. అదే విధంగా ఈ ముద్రలు చేయటానికి ముందు మనకి ఉదయం పూట ఒక గోరువెచ్చని వాటర్, వేడి నీళ్లు మనము ఒక 1.5 లీటర్ 10 నిమిషాల్లో తాగగలిగి మనం చేసినా గానీ మనకి మూత్ర ఈ ఈ విరోచనం అనేది సాఫీగా అవటం వల్ల కూడా ఈ చర్మం సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. రోజు మొత్తంలో మనము ఈ గోరువెచ్చని వాటర్ అనేది 3 లీటర్ల నుంచి 3.5 లీటర్ వరకు తీసుకోవడం వల్ల కూడా చర్మం సంబంధించిన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనము ఈ ముద్రను ప్రాక్టీస్ చేసినా గానీ చర్మ సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకొకసారి ఈ ముద్ర తెలియజేస్తాను, చూడండి మాస్టర్స్. ఈ చిటికెన వేలుకి బొటన వేలు ఆనిచ్చి ఉంచాలి. మిగతా 3 వేళ్ళు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా 2 చేతులు ఇలా ఉంచుకొని మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్లు ఉంచేసి కళ్ళు మూసుకొని ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయవచ్చును. ఈ ముద్రణ అనేది ఏ సమయంలోనే చేసుకోవచ్చు. దీనికి టైం అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదు, మనకి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనం చర్మ సంబంధించిన వ్యాధులు కానీ, వీటికి సంబంధించినవి బరువు తగ్గడానికి కానీ, ఒక సమస్య కాదు అన్ని రకాలు కూడా ఎంతగానో ఈ ముద్ర సహాయపడుతుంది. ఈ సదా అవకాశం ఇచ్చినటువంటి పారిజాత మేడం గారికి, అదే విధంగా రంగనాథ్ సార్ గారికి సదా ఆత్మ ప్రణామం.